మా ప్రియ పరలోకపు తండ్రి, నిఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధిలో కూడి మీ మాటలు వినే అదృష్టాన్ని మా అందరికీ దయచేశారు. అందును బట్టి మీకు లెక్కలేని స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. నేను మాట్లాడుకొని కొన్ని మాటలు చెప్పుచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు ఇవ్వండి. మీ పిల్లలందరికీ వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ప్రసాదిస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామముని ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని వల్లరా, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మన మధ్యలో ఉన్న దైవదాసులకు వచ్చిన మీరందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రియులారా, మరి దేవుని మాటలు వినే అదృష్టం ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అనే అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరూ మనం కలిగి ఉండాలి. కొన్ని రోజులుగా ఎన్నో అద్భుతమైన సంగతులు దైవదాసుల ద్వారా మనం వింటున్నాం. సంఘం అంటే ఏంటి, సంఘములో ఉన్న లోటుపాటులు, సంఘము యొక్క గొప్పతనం ఏమండి, సంఘములో ఉన్న మన జీవితంలో సరిచేసుకోవలసిన సంగతులన్నిటినీ మనం చాలా అమూల్యమైన సంగతులు మనం వింటున్నామని, ఎంతో భయాన్ని కలిగించే మాటలు మనం ప్రతి వారం వింటున్నామని ఇప్పటికే మన అందరికీ అర్థమవుతుంది. కనుక సమయాన్ని చాలా సద్వినియోగపరుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రియులారా, మరి కొన్ని మాటలు, ముఖ్యమైన వర్తమానానికి ముందు కొన్ని మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ మాటలు నేను ఒక పాఠాన్ని మీకైతే నేను చెప్పడం అనేది ఒక మొదటి భాగముగా ఒక పాఠాన్ని మీకు నేను చెప్పాను. అలాగే ఇది రెండవ దానికి కంటిన్యూషన్గానే ఈ మాటలు మీతో నేను పంచుకుంటున్నాను. ఈ మాటలు అసలు మొదటి భాగంలో మనం ఏం మాట్లాడుకున్నామో 4 వారాలు గ్యాప్ వచ్చాయి కనుక వినని వారిని గూర్చి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కరుణిస్తున్నాడు. ఆయన కృప కనికరం మన మీద ఉంది అనే సంగతి మనం ఖచ్చితంగా నమ్మాలి. పాత నిబంధనలో ఉన్న ప్రతి సంగతి కూడా నేడున్న సమాజంలోనికి చాలా దగ్గర సంబంధాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఆలోచిస్తే దేవుడు ఒక జనాంగాన్ని ప్రత్యేకపరుచుకుని ఒక ఇష్టమైన జనాంగముగా దేవుడు ఒక జనాంగాన్ని కోరుకున్నాడు. దేవుడే రాజుగా ఉన్నాడు. ఏమండి, యాకోబు, ఇశ్రాయేలు అనే ఒక నామకరణం అన్ని దేవుడు చేశాడు. యాకోబు పేరు యాకోబు కొన్న మరో పేరు ఏంటంటమ్మా? ఏంటి ఆ పేరు? ఇశ్రాయేలు అనే ఒక దేవుని ఉన్నతమైన నా జనాంగము అని దేవుడు చాలాసార్లు ఆయన మాట్లాడుతున్నాడు. నా జనాంగము. ఒకరోజు ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే, వృద్ధాప్య దశలోకి వచ్చేటప్పుడు తన పిల్లలకి వెళ్ళిపోతూ నాయనా, అక్కడ 10 ఎకరాలు ఉన్నాయి, ఇక్కడ నీకు ఈ ఆస్తులు ఉన్నాయి, నీకు ఆ ఆస్తులు ఉన్నాయి, ఇద్దరు అన్నదమ్ములు అందరూ చెరుసగం చక్కగా పంచుకోండి అని లోకంలో ఉన్న తల్లిదండ్రులు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ యాకోబు అయితే ఏమంటున్నాడో ఒక్కసారి మనం చదువుకొని మనం ఈ పాఠంలోనికి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఆదికాండము 49వ అధ్యాయము 27వ వచనంలో ఈ పాఠానికి ఇదే ముఖ్యమైన మాటగా మనం చదువుకోవాలి. బెన్యామీను చీల్చునట్టి తోడేలు, అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమున దోపుడు సొమ్ము పంచుకును. తన పిల్లలైన వారందరినీ పిలిచి తన 12 మంది కుమారులను తన దగ్గరికి, నేను చచ్చిపోతున్నాను నాయన, నేను మరణానికి వెళ్ళిపోతున్నాను, ఇంకా మీ మధ్య నేను ఉండను కనుక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదింపబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని పరిశీలించబోతున్నాడు, దేవుడు మీలో ఉండాలనుకుంటున్నాడు అని చెప్పి పెద్ద కుమారుడైన రూబేన్ని పిలిచి, నాయన నువ్వు ఎలా ఉంటావు అని చెప్పి
అందరికంటే చిన్నవాడిని పిలిచి ఒక మాట అయితే అంటాడు. ఆయన ఏమంటాడు? బెన్యామీను అందరికన్నా చిన్నవాడు, ప్రేమించిన వాని కుమార్తెకు ప్రేమించిన రాహేలుకు పుట్టిన కుమారుడు. రాహేలుకు పుట్టిన పిల్లలు ఎంతమంది? 2. ఒకరు యోసేపు అయితే చిన్నవాడు బెన్యామీను, అందరికన్నా చిన్నవాడు బెన్యామీను. ఈ బెన్యామీనుని పిలిచి ఒక మాట అంటున్నాడు. బెన్యామీను, నువ్వెవరు అంటే చీల్చునట్టి తోడేలు. ఏమంటే ఈ మాట బెన్యామీను గారికి అర్థమై ఉంటుందా? ఇది అర్థం అవ్వలేదు. నువ్వు చీల్చినట్టు తోడేలేంటి? నువ్వు గొప్పవాడు నాయన అని చెప్పాలి కదా. బెన్యామీను, నువ్వు చీల్చినట్టు తోడేలు. నువ్వు ఉదయమున అందరూ టిఫిన్ చేస్తారు, చద్దన్నం తింటారు, ఏదేదో కూరగాయలు ఏదో తింటూ ఉంటారు. కానీ నువ్వేం చేస్తావంటే ఉదయమున ఎరను తిని అస్తమయమున దోపుడు సొమ్ము పంచుకును అని రాయించాడు. ఏంటంటే ఇంత కన్ఫ్యూజన్గా రాశాడేంటి? ఇది మనకి సంబంధం ఉందా లేదా అన్న ఆలోచనలోకి ఒకసారి మనం వెళ్తే మొదటి వచనంలో ఒక మాట అంటున్నాడు. ఇది అంత్య దినములలో సంభవింపబోయే సంగతులను మీరు చూడబోతారు. ఇది అంత్య దినాలలో మీరు చూడబోతారు ఇవన్నీ. ఇంతకీ మన అందరికీ తెలియవలసింది ఏంటంటే, నువ్వు బెన్యామీను చీల్చినట్టు తోడేలని ఎందుకంటున్నాడు? ఏమండి, ప్రపంచంలో జంతువులను గూర్చిన అనాలసిస్ అనేది ఒకటి జరిగింది. ఈ తోడేలను గూర్చి ఒక అద్భుతమైన సంగతులు సైంటిస్టులు చెప్పారు. సింహాన్ని సాధు చేయొచ్చట, పులిని సాధు చేయొచ్చట, ముసలిని సాధు చేయొచ్చట. ఏమండి, ముసళ్ళను పెంచుకుంటున్నారు, పాములను పెంచుకుంటున్నారు, ఏమండి సింహాలను పెంచుకుంటున్నారు, పులులను పెంచుకుంటున్నారు. కానీ పెంచుకొనని జంతువు అంటూ ఒకటి ఉంది అంటే అది తోడేలట. అది నువ్వు ఒకవేళ పెంచుకోవాలని నువ్వు తెచ్చిన దానికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆహారం అయిపోతావు నువ్వు. ప్రపంచంలో ఎవరు సాధు కాబడకుండా సాధు చెయ్యబడనిది ఒక జంతువు అంటూ ఉంది అంటే అది తోడేలేనటది. ఏమండి, ఎవరు దాన్ని సాధు చేయలేరట, దాన్ని పెంచుకోలేరట ఎవరుని. ఎందుకు తన కుమారుని నువ్వు చీల్చునట్టు తోడేలు అంటున్నాడు? అటు చీల్చునట్టు తోడేలేంటి? సింహం కూడా తోడేలుకు భయపడుతుందట. ఎంత ఆశ్చర్యం అండి బాబు. ఇది తన కుమారులో కనిపిస్తున్న లక్షణాలు. ఈ లక్షణాలు అంత్య దినాలలో కనపడతాయట ఇవన్నీ. ఇది అర్థం కావాలి అంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. తోడేళ్లను గూర్చి క్రొత్త నిబంధనలో కొన్ని మాటలను గూర్చి మనకు మాట్లాడారు. ఏం మాట్లాడారు? మీరు గొర్రెలు ఎలాంటి స్వభావంతో వస్తాయట? తోడేళ్ళు గొర్రె స్వభావాన్ని ధరించుకుని వస్తాయట. స్వభావం ఏముంటుంది? తోడేళ్ళు లోపల ఎలా ఉంటారు? లోపల వాళ్ళు తోడేళ్ళు, బయటికి మాత్రం ఎలా కనపడుతూ ఉంటారు? గొర్రెలులా కనపడుతూ ఉంటారు. నేడున్న సమాజంలో, నేడున్న ప్రభుత్వంలో ఎలాంటి ప్రభుత్వం మన మధ్య ఉందండి? క్రైస్తవులకు భద్రత ఉందంటారా? ఏమండి, నేర ప్రవృత్తి, నేరం ఎక్కువైపోతుంది కదండి. ఎక్కడ చూసిన మారణ హోమాలు, ప్రకృతి విపత్తులు, ఎక్కడ చూసినా మరణాలు. ఈ మధ్య కొత్త ట్రెండ్ 3 రోజుల నుంచి నడుస్తుంది. జపాన్ ఏమైపోతుందట? జపాన్ ప్రపంచ పటంలో కనిపించకుండా పోతుందట. ప్రపంచానికి అంతము ప్రారంభమయ్యిందని ఎప్పటికీ కూడా ఎవరో ఒకరు జోష్యం చెప్పారని చెప్తూ ఉంటున్నారు. ఆలోచిస్తే లోకంలో ఎవరు మంచి అనేది కనపడటం లేదు, లోకంలో నీతి అనేది కనపడటం లేదు, లోకంలో చట్టం అనేది ఎవరికి కనిపించడం లేదు. ఆడవాళ్ళకు రక్షణ లేదు, మగవాళ్ళకు రక్షణ లేదు. దేవుని మాటలు చెబుతున్న వారికి ఈరోజు సమాజంలో దేవుని ఉన్నతంగా దేవుని మాటలు చెప్పుకునే స్వతంత్రము కూడా సమాజంలో మనకు కనిపించడం లేదు. ఇది మనకు అర్థం కావాలి అంటే ఈ బెన్యామీనును గూర్చి
చీల్చినట్టి తోడేలులా కనపడుతున్నాడంటే ఇది మనకి ఈ తోడేలు లాంటి లక్షణాన్ని ఈ బెన్యమీను ఎలా కలిగి ఉన్నాడో ఇది మనందరికీ అర్థం కావాలి అంటే చరిత్రలో న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళ్ళి ఈ బెన్యమీను అనేది ఎలా ఈ తోడేలు లాంటి స్వభావాన్ని ఎలా ధరించుకుందో మనందరికీ అర్థమవుతుంది. సమాజంలో, నేడున్న సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఏమండి, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఎన్నో మాటలు వింటున్నాం మనం. ధర్మశాస్త్రము లేనప్పుడు మనుషులు ఎలా ఉన్నారండి? ధర్మశాస్త్రం లేనప్పుడు, చట్టం లేనప్పుడు ఎలా ఉన్నారు ప్రజలు? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. పోలీస్ స్టేషన్లు ఉన్నాయో లేదో తెలియదు ఇప్పుడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలా ఉందండి పరిస్థితి? కేసు పెట్టాలని వెళ్ళిన వాళ్ళని హింసలు పెట్టేస్తున్నారు వాళ్ళు. ఇదిగోండి నాకు అన్యాయం జరిగిందని అక్కడికి వెళ్ళి అడుగుతున్నప్పుడు ఎదుటి వాడిని పట్టుకోవలసిన చట్టం ఏమైపోతుంది అంటే, ఇదిగో నువ్వు కేసు పెట్టడానికి వచ్చావు కనుక నిన్ను చిత్రహింసలు పెట్టే పరిస్థితి నేడు చట్టాల్లో కనపడుతుంది. ఏమండి, ఇశ్రాయేలీలు కూడా ఒక చట్టానికి కానీ ఒక రాజును కానీ లేని ఆ టైంలో దేవుడే రాజుగా ఉన్నాడు. దేవుడే న్యాయ పరిపాలన చేస్తున్నాడు. దేవుని పరిపాలన క్రింద ఉండవలసిన ప్రజలు ఎంత హ్యాపీగా ఉండాలండి? ఏమండి, అర్థమవుతుందా? దేవుడే రాజుగా ఉండవలసిన ఆ కాలంలో ప్రజలు ఎంత హాయిగా ఉండాలండి? యుద్ధాలు చేసేది దేవుడే, ప్రజలను శిక్షించేది దేవుడే. ఇంత చక్కగా దేవుడే పరిపాలన చేస్తుంటే ప్రజలు ఎలా తయారైపోతున్నారు అంటే, ఇదిగో ఒక కట్టడి లేకుండా తయారైపోతున్నారట. ఆ టైంలో దేవుడే రాజుగా ఉన్న ఆ టైంలో ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారో న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి, ఇశ్రాయేలీలకు రాజు లేడు. ఇశ్రాయేలీలకు రాజు లేడు. రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిము ఉత్తరపు మన్యపు భాగమున పరదేశిగా నివసించెను. ఏంటంటే ఇక్కడ ఈ దేవుడే రాజుగా ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత సౌలు అనే రాజుని దేవుడు నిర్ణయిస్తాడు. అప్పటికి ఇంకా రాజు లేడు. మరి ఎవరు రాజుగా ఉన్నారు? ఎవరున్నారమ్మా? వింటున్నారా? అప్పటికి సౌలు అనే రాజుని ఇంకా దేవుడు పెట్టలేదు. భౌతికంగా ఒక రాజుని దేవుడు అరేంజ్ చేయలేదు. సౌలును పెట్టకముందు ఏ రాజ్య పరిపాలన క్రింద ఉన్నారు ప్రజలు? దేవుడే రాజుగా ఉన్నాడు. ఆ పరిపాలన క్రింద ప్రజలు ఉన్నారు. ఎంత గొప్పగా ఉంటారండి. కానీ భౌతికమైన రాజు లేనప్పుడు ఒక లేవీయుడు ఏం చేశాడు అంటే, ఒక మన్యపు ప్రాంతపులో నుంచి ఒక ఉపపత్రిని తీసుకుని ఒక ప్రాంతానికి ఆరాధించడానికి ఒక ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. ఏమండి, దేవుడు రాజు లేడు. రాజు లేనప్పుడు చక్కగా ప్రజలు, దేవుని పరిపాలన క్రింద ఉండవలసిన ప్రజలు చక్కగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఒక లేవీయుడు అంటే ఎవరు? దేవుని సేవకుడు. ఒక సేవకుడు ఒక ఉపపత్నిని, ఒక భార్యను చేసుకున్నాడు. ఒక ఉపపత్నిని, ఆ ఉపపత్నిని తీసుకుని ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు. ఆమెను వివాహం కూడా చేసుకున్నాడు. చక్కగా ఎంతో అన్యోన్యంగా ఉండాలి అని అనుకున్నారు. ఈ లేవీయుడు, ఈ దేవుని పక్షాన ఉన్న ఈ లేవీయుడు తన ఉపపత్నిని తీసుకుని ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిచర్య చేయాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు అందరూ హ్యాపీగానే ఉన్నారు అని అనుకునే టైంకి ఈ ఉపపత్ని ఏం చేసిందంటే, ఈ దేవుని సేవకునికి తెలియకుండా వ్యభిచారం చెయ్యటానికి అలవాటు పడిపోయింది. ఏమండి, అందరూ చాలా జాగ్రత్తగా వినాలి, అందరూ బాగా ఆలోచించాలి. దేవుడు రాజు లేని ఆ టైంలో
భౌతికంగా ఒక రాజు లేని ఆ టైంలో ఒక లేవీయుడు తన ఉపపత్నిని తీసుకుని ఒక ప్రాంతానికి వెళుతుంటే ఆమెను వివాహం చేసుకున్నాడు. మంచిగా ఉండాలనుకున్నాడు. కానీ ఈమె ఏం చేసింది? వ్యభిచారం చేసింది. ఏమండి, భార్య తప్పు చేసి ఏం చేసింది? తన ఇంటికి వెళ్ళిపోయింది, పుట్టింటికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు బాధపడి, సరే ఏదో ఒకటి అయ్యింది, వెళ్ళి మరలా నా భార్యను తెచ్చుకుందామని ఏం చేశాడంటే ఈ లేవీయుడు ఏం చేశాడంటే మరలా తన ఉపపత్రి ఇంటికి వెళ్ళి ఆవిడని అడుగుతున్నాడు, నువ్వు సరే ఏదో ఒకటి అయిపోయింది, నువ్వేం చేయాలంటే మరలా నా దగ్గరికి వచ్చి మనం హ్యాపీగా ఉందాం, మరలా మన దేవుని పరిచర్యలో, దేవుని ఆలోచనలో మనం కొనసాగుదాం, నువ్వు వచ్చి అని అనగానే మా అమ్మగారు ఏమంటున్నాడంటే, నాయన నువ్వు రావటమే నాకు చాలా ఆనందం, దయచేసి ఈ రాత్రికి ఇక్కడ ఉండి సంతోషించి మరలా మరొక రోజు మనం వెళ్దామని చెప్పినట్టనే ఆ రాత్రి అక్కడ గడిపారు. అలాగే ఆ రోజు అయిపోయిన తర్వాత మరుసటి రోజున కూడా బయలుదేరిపోయాడు ఈ లేవీయుడు. ఆ రోజు కూడా మా అమ్మగారు ఏమంటున్నాడంటే, నాయన నువ్వు చాలా కాలానికి వచ్చావు కనుక ఈ రోజు కూడా ఉండాలి అని అన్నాడు. ఆ రోజు కూడా బాగానే ఉన్నారు. మరుసటి రోజున ఏం చేశారు అంటే, మూడో రోజున ఏం చేశారు అంటే, ఇంక వెళ్ళిపోదాం, ఇంక ఉండడానికి కుదరదు అని చెప్పి అన్నప్పుడు, నాయన ఈ ఒక్కసారే నా మాట విను. ఏమంటే ఇదంతా మీరు చదువుకుంటే అర్థమవుతుంది, మీరు తర్వాత చదువుకుందరు, కానీ మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ నా వైపు చూడండి. ఏమండి ఏం చేస్తున్నారు? ఈ మూడోసారి అడిగిన, నాయన నువ్వేం చేస్తావంటే, నా కూతురు నువ్వు చక్కగా హ్యాపీగా ఉంటున్నారు కనుక ఈ మూడో రోజు నా దగ్గర ఉండాలి అని అనగానే సరే అని ఏం చేశారంటే, ఈ లేవీడికి కోపం వచ్చేసింది. వచ్చి, నాయన ఇంక నేను ఉండను, ఈ సాయంత్రానికి నేను బయలుదేరిపోయి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన తీసుకుని ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి ఆ రాత్రి బయలుదేరిపోయారు వీళ్ళందరూని. ఈ లేవీయుడు ఆ ఉపపత్రిని తీసుకున్నాడు, ఒక సేవకుని తీసుకున్నాడు, 2 గాడిదలను తీసుకున్నాడు. వెళ్ళిపోయారు. అలాగ వెళ్ళిపోయిన కొద్ది కిలోమీటర్లు ప్రయాణం చేసి, కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఒక ప్రాంతం వీళ్ళకి ఎదురొస్తుంది. వీళ్ళకి ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళకి ఏమొచ్చిందంటే, వీళ్ళకి నేను ఈ ప్రాంతంలో, ఇది అన్యుల ప్రాంతం, ఇది అన్యుల ప్రాంతంలో నేను ఉండకూడదు. దేవుని సేవకుడైన వాడు భద్రత ఉండదు. ఎక్కడ ఉండదట? అన్యుల ప్రాంతంలో భద్రత ఉండదు. అన్యుల ప్రాంతంలో భద్రత ఉండదని ఏం చేశారు అంటే, ఆ నైటు ఆ చీకటిగా ఉన్నప్పుడే వీళ్ళు బయలుదేరిపోయి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒక ప్రాంతానికి, గిబియా అనే ఒక ప్రాంతానికి ఈ ముగ్గురు కలిపి అక్కడికి వెళ్ళి ఆ రోడ్డు మీద వాళ్ళు వెళ్ళి ఒంటరిగా చీకట్లో నిలబడి చూస్తున్నారు. వీళ్ళకి ఎవరూ సహాయం చేయటం లేదు. ఏమంటే దేవుని పరిపాలన కింద ఉన్నారు. ప్రజలు చాలా చక్కగా, అన్యోన్యంగా, చక్కగా, చల్లగా ఉండవలసిన ఈ ప్రజలు అన్యుల ప్రాంతంలోకి వెళ్తే భద్రత ఉండదు అనుకున్నారు. వీళ్ళు దేవుని ప్రజలైన ఒక జనాంగం ఉండే ఆ ప్రాంతానికి వీళ్ళు వెళ్ళారు. ఏ జనాంగం ఉంటున్నారు అక్కడ? బెన్యామీనీయులు. చీల్చినట్టు తోడేలు అని తండ్రి చెప్తున్నాడు, చూశారా? ఇదిగో నువ్వు చీల్చినట్టు తోడేలు బెన్యామీను. ఇదిగో గిబియా అనే ఒక ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతంలో దేవుని ప్రజలైన బెన్యామీను అని ఈ చిన్న కుమారుడి యొక్క జనాంగము ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఈ లేవీయుడు ఏమనుకున్నాడు అంటే, ఇదిగో నా జనాంగం వచ్చేసింది, నా ప్రజలు నన్ను దగ్గరకు చేర్చుకుంటారు, నన్ను ఆదరిస్తారు, నన్ను చేర్చుకుంటారు, నాకు అన్నీ ఇస్తారు వీళ్ళు అని అనుకున్నారు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఒంటరిగా తన భార్యతో అక్కడ ఒంటరిగా నిలబడడం, అలా నిలబడిపోతే ఎవరూ వాళ్ళని చేర్చుకోలేదు. ఎవరూ చేర్చుకొనని ఒక జంటను మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. యేసుక్రీస్తు వారు గర్భవతిగా మరియమ్మ గారు కనపడతారు. క్రీస్తుని కనడానికి వచ్చినప్పుడు, ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు సొంత ప్రజలైన ఇశ్రాయేలీలు ఎవరూ వాళ్ళని చేర్చుకోలేదు. ఎవరో చేర్చుకోలేదు కనుక ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు పశువుల పాకలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ మనకు కనపడుతున్నది, ఇశ్రాయేలీలన్న ఈ ప్రజలు దేవుని ఆలోచనలో వీళ్ళు ఉంటారనుకున్నారు వీళ్ళు. కానీ
వీళ్ళు ఏం చేశారో తెలుసండి, అక్కడ ఒంటరిగా అక్కడ నిలబడిపోయేసరికి ఆ సాయంత్రం వేళ ఒక ముసలి వ్యక్తి వచ్చి వీళ్ళని చూశాడు. ఏంటి ఈ టైంలో మీరు ఇక్కడ ఉన్నారు? ఈ టైంలో మీరు ఇక్కడ ఉండకూడదే, మీరు దయచేసి నాకు ఆతిథ్యము, నా దగ్గర మీరు ఆతిథ్యం తీసుకోవడానికి మీరు అందరూ రండి అని ఈ లేవీని, ఈ ఉపపత్నిని, ఈ సేవకుడిని అందరినీ తన ఇంట్లోనికి ఆహ్వానించాడు. ఏమండి, అలా ఆహ్వానించిన తర్వాత వాళ్ళకి ఆహారం తింటున్నారు, ఆనందిస్తున్నారు. అలాంటి టైంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు, దేవుని పక్షాన నా ప్రజలు ఇశ్రాయేలీలు అని చెప్పుకునే బెన్యామీను యొక్క ప్రజలు, అక్కడున్న పోకిరీలు ఆ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం చదువుదాం. 19వ అధ్యాయం, న్యాయాధిపతులు 19వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట అంటున్నారు, చూడండి, చదువుదాం. 19వ అధ్యాయము, అతని యజమానుడు ఇశ్రాయేలీలు కానీ అన్యుని పట్టణంలోనికి మనం వెళ్ళొద్దు, గిబియా వరకు ప్రయాణం చేసేది మనరి. ఆ మరియు అతడు నీవు రమ్ము. వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఇశ్రాయేలీలను, నా ప్రజలు, లేవీలను, సేవకులను చేర్చుకునే ఒక ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతానికి మనం వెళ్దామని. ఏ ప్రాంతానికి వెళ్తున్నారు వీళ్ళు? గిబియా అనే ప్రాంతంలో బెన్యామీనీలు ఉంటారు, నా ప్రజలు ఉంటారు, నన్ను చేర్చుకుంటారని అక్కడికి వెళ్తున్నారు. కానీ ఈ లేవీని ఎవరు చేర్చుకోవడం లేదు. అలా చేర్చుకుపోయేసరికి ఏం జరుగుతుంది? 14-15 వచనంలో చూడండి, ఎవరు వచ్చారు అక్కడికి. అప్పుడు వారు సాగి వెళుచుండగా గిబియా దగ్గర ఉన్నప్పుడు ప్రొద్దుగుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరు సంత వీధిలో ఉన్నారట. మరి ఏమంటున్నారు ఇక్కడ? ఎవరు చేర్చుకుపోయేసరికి ఒక సంత వీధులకు వచ్చారు. ఎక్కడో పొలంలో నుంచి పని చేసుకున్న ఒక ముసలాతను వచ్చాడట వాళ్ళ ఇంటికి. వాళ్ళని పిలిచారు. అలా పిలిచిన వెంటనే అక్కడ బెన్యామీనులలో ఉన్న కొంతమంది పోకిరి మనుషులు వచ్చి ఏమంటున్నారో అదే న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 22 నుంచి చూద్దాం, చూడండి. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరిళ్ళు ఆ ఇల్లు చుట్టుకుని తలుపు తట్టి, నీ ఇంటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతనిని బయటకు తెమ్మని అడిగాను. ఏమంటే ఇది ఆలోచిస్తుంటే, ఇది చదువుతుంటే మన ఆలోచనలోకి ఒకటి రావాలి ఖచ్చితంగా. దేవుని ప్రజలైన బెన్యామీనీలు, ఇశ్రాయేలీలు దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. దేవుడే రాజుగా ఉన్నాడు. చక్కగా ఉండాలి వీళ్ళందరూ, భక్తిగా ఉండాలి వీళ్ళందరూ. కానీ వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసా అండి? ఇదిగో దేవుని సేవకుడైన ఈ లేవీయుడు ఆ ఇంట్లో ఉండగా పోకిరి వాళ్ళు వచ్చారు. పోకిరి వాళ్ళు అయిపోయారు. ఎవరు? దేవుని ప్రజలు. ఇశ్రాయేలీలు ఎలా మారి బెన్యామీనులు ఏమైపోయారు? పోకిరీలు అయిపోయారు. అలా పోకిరీలు అయిపోయి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ లోపలికి వచ్చిన మనుషులు మాకు కావాలి. ఎవరు కావాలంటలకి? ఆ లేవీయుడు కావాలంటలకి. ఆ లేవీయుడిని ఏం చేసుకుంటారు వీళ్ళు? ఏం చేస్తారండి వీళ్ళు? ఏం చెయ్యాలన్న వాళ్ళు కోరుకుంటున్నారు వీళ్ళు? వాళ్ళు మాకు కావాలి. వాళ్ళు ఎవరు అడుగుతున్నారు? దేవుని ప్రజలైన బెన్యామీనీలు ఒక లేవి, భక్తిపరుడైన ఒక లేవీని అడుగుతున్నారు. ఇతను మాకు కావాలి మాకు అని అడుగుతున్నారు. ఒకప్పుడు సొదొమ గొమొర్రా అనే పట్టణంలో ఉన్న ప్రజలు వాళ్ళు ఏం కోరుకున్నారో ఒకసారి అక్కడికి వెళ్ళి, ఇదే ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 2వ వచనం చూడండి. నా ప్రభువులారా, మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కొనుక్కొనుడి,
కడుగుకొనుడి, మీరు పెందలకాడ లేచి మీ త్రోవన వెళ్ళవచ్చును. ఎప్పుడైతే ఈ బెన్యమీనీయులు ఎలా అడుగుతున్నారండి? ఆ ముసలివాడి దగ్గర ఉన్న కుటుంబం దగ్గరకు వచ్చి, ఇదిగో ఆ వ్యక్తి మాకు కావాలి అంటున్నారు. దేవుని ప్రజలైన వారి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు వీళ్ళు. కానీ సొదొమ గొమొర్రాలో అన్యులు, దేవుని ఎరుగని వారు, దేవుని ప్రజలు కాని వారు ఏమని అడుగుతున్నారు? దేవదూతలు మాకు కావాలంటున్నారు వీళ్ళు. అన్యులలో ఉన్న ఆలోచనలు ఎవరిలోకి వచ్చేసాయి? దేవుని ప్రజలలోకి వచ్చేసాయి. మరి నేడున్న సమాజంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయండి? నేడున్న సమాజంలో సంఘంలోనికి ఎలాంటి లక్షణాలు వచ్చేసాయి? క్రైస్తవ సమాజంలోనికి ఎలాంటి మనుషులు వచ్చేసారు? మొదటి పేతురు పత్రిక చూద్దాం, 2 మాటలు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. చూడండి, ముగించుకోవడానికి మనం సిద్ధపడదాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉండిరి. మీరు తమ్మును నమ్ముకునిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసిరు. ఇంత దేవుని వాక్యము, క్రీస్తు యొక్క త్యాగము, మన కొరకు ప్రాణం పెట్టిన ఆ రాజు, ఆ క్రీస్తు పరిపాలన క్రింద మనం అందరం ఉన్నాం కదా. ఎంత భక్తిగా ఉండాలండి మనం. ఇదిగో ఇంత మంచి వాక్యాన్ని నేర్చుకుంటుంటే, నేర్చుకున్న వారిలో ఎలాంటి వాళ్ళు తయారైపోతున్నారు అంటే, అబద్ధ బోధకులు వచ్చేస్తున్నారు, అబద్ధ సేవకులు వస్తున్నారు. ఇంకెంత భయంకరులు వస్తున్నారు? 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఒక జనాంగము క్రైస్తవ వాక్యాన్ని వింటున్న వారిలో ఎలాంటి వాళ్ళు వస్తున్నారో ఒకసారి మనం చదువుదాం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలో కూడా ఉండదు. క్రైస్తవ సమాజంలో, క్రీస్తుని వాక్యాన్ని తెలుసుకున్న జనాంగంలో, సంఘంలో ఎలాంటి వాళ్ళు వస్తున్నారు అంటే, ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. తండ్రి భార్య అంటే ఎవరు? తల్లితో తప్పుగా ప్రవర్తించాలన్న ఆలోచనలు ఎక్కడొస్తున్నాయి? ఎవరి జనాంగంలో వస్తున్నాయి? అండి? క్రైస్తవ సమాజంలో, దేవుని సమాజంలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటున్నారు? ఒకడు తండ్రి వారిని ఉంచుకున్నాడు అనే ఆలోచన అన్నిల్లోనూ కూడా ఉండదు కదా. మరి దేవుని సమాజంలోనికి, సంఘంలోనికి ఇలాంటి ఆలోచనలు, ఇంత విపరీతమైన ఆలోచనలు కలిగిన వారు ఎలా వస్తున్నారు? అందుకే దేవుడే రాజుగా ఉన్న ఆ టైంలోనే బెన్యామీనీయులు ఎలా తయారయ్యారు అంటే, వీళ్ళు వచ్చిన వాళ్ళు మాకు కావాలని అడుగుతున్నారు. అలా అనగానే ఈ ముసలివాడు ఏమనుకున్నాడు అంటే, ఎలా అనుకున్నాడంటే, దేవదూతల కోసం లోతు ఎలాగైతే ఆలోచించాడో అలాగే ఆలోచిస్తున్నాడు. అయ్యా, నా ఇంటి దగ్గర ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీని తీసుకెళ్ళిపోండి అని అనగానే, అక్కడున్న బెన్యామీనీయులందరూ ఏం చేశారు అంటే, ఈ ఉపపత్రిని తీసుకెళ్ళి ఆమెను భయంకరంగా పాడు చేసి, ఆ రాత్రంతా ఆమెను పాడు చేసి ఆమెను వదిలిపెట్టేశారు. అంటే ఎలాంటి పరిస్థితులు సమాజంలో ఉన్నాయి? దేవుడే రాజుగా ఉన్న ఆ ప్రాంతంలోనే ప్రజలు ఇంత భయంకరంగా, అన్యులలో ఉండవలసిన ఆచారాలన్నీ క్రైస్తవ సంఘాల్లోకి వచ్చేసాయి అంటే మనం ఎంత భయం కలిగి ఉండాలండి. ఇంకా ఈ పాఠం గురించి మనం మరొకసారి మాట్లాడుకోవడానికి మనం సిద్ధపడదాం. సమయం అవుతుంది కనుక చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. కొన్ని మాటలు, ముఖ్యమైన మాటలు వినే ముందు నాయన కొన్ని మాటలు నేను చెప్పాను నాయన. క్రైస్తవ సమాజంలో ఎలాంటి వారు సమాజంలోనికి వచ్చారో నాయన,
మీరు రాజుగా ఉన్న ఆ సమయంలోనే ప్రజలు ఎలా మారిపోయారో కొన్ని మాటలు మేము విన్నాం. ఇంకా అమూల్యమైన సంగతులు మాకు వినిపించి నేర్పిస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామముని ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి.